లూకా సువార్త 1:25 తర్వాత 26వ వచనం నుండి అదే గబ్రియేలు గారు మరియమ్మ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆమె కన్యక. ఆ కన్యకకు నీకు బిడ్డ పుడతాడమ్మా అని అదే గబ్రియేలు గారు చెప్పారు. నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగో సాధ్యం? ఎలీసబెత్తుకు బిడ్డ పుట్టడం అనేదే మామూలు విషయం కాదని మాట్లాడుకున్నాం ఇంతసేపు. ఎలీసబెత్తుకు బిడ్డ పుట్టడమైనా జీర్ణించుకోవచ్చేమో, అర్థం చేసుకోవచ్చేమో, కానీ కన్యకైన మరియమ్మ గారికి బిడ్డ పుట్టడం అనేది ప్రపంచ చరిత్రలో ఏ డాక్టర్ కూడా ఒప్పుకోడు. ఇది అసాధ్యమని అంటాడు. ఏ మనిషి కూడా పొర్రపాటున కూడా ఇది నిజం, ఇది సాధ్యం అని అనుకోవడానికి వీలు లేనంత అత్యద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం మరియమ్మ గారి దగ్గరకు వస్తే, మరియమ్మ గారికి గబ్రియేలు చెబుతున్న మాట 36వ వచనంలో, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారునిని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. మరియా, కన్యకైన నీవు గర్భం ఎలా ధరిస్తావు అని నీ అనుమానం కదా, లేదా పోనీ ప్రశ్న కదా. నీ బంధువురాలైన ఎలిజబెత్ ఇప్పుడు గర్భవతి. అది చాలా, ఇది జరుగుతుందని నువ్వు నమ్మడానికి ఇంకేమన్నా కావాలా అన్నట్టుంది. ఇది నువ్వు నమ్మడానికి ఈ రెఫరెన్స్ చాలా, లేకపోతే ఇంకేదైనా ఇవ్వాలా? అప్పుడు మరియమ్మ గారు, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. నువ్వు నమ్మావు గనుక మరియా, నీ నోరు బాగానే ఉంటుంది, నీకు మాట పడిపోదు. మ్యాటర్ అర్థమైందా? పొర్రపాటున మరియమ్మ గారు అయినను అని అనుకోండి, ఇంక అయిపోయింది, అదే చివరి మాట. అబ్బలు ఉంటుంది ఆ మాట. నీ మాట చొప్పున నాకు జరుగునుగా కనగానే దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాడు. అందుకు వెళ్ళిపోయాడు. నేను నమ్ముతున్నాను అన్నింది కనుక ఆవిడ ఈయన వెళ్ళిపోయాడు. లేకపోతే ఇంకా 5 నిమిషాలు ఉండేది కాన్వర్జేషన్, కనీసం ఒక 5 నిమిషాలు ఉండేది. నీ బంధువులలో వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ గర్భము దాల్చిందని చెప్పిన తర్వాత కూడా నీకు నమ్మాలనిపించట్లేదా అనేవాడు. ఆ ఛాన్స్ ఇవ్వలేదు మరియమ్మ గారు. ఈ సమయంలో మరియమ్మ గారికి కూడా దండాలు. ఎందుకు? ఎవరు నమ్ముతారు ఆ వార్తను? ఎవ్వరు నమ్మరు. మరియమ్మ గారు వాగ్దానాన్ని నమ్మడం అనేది ఒకటి ఉందే, అది మామూలు విషయం కాదు.